అర్థమవుతుందా మీ అందరికీను? నాగరాణి గారు మీకు అర్థమవుతుందా? జయంత్ కొంచెమైనా అర్థమవుతుందా? ఇది దత్తాత్రేయుల వారు చెప్పారు. అంటే దత్తాత్రేయుల అర్థమవుతుందమ్మా. వారు కొంచెం అర్థమవుతుంది కదా? అర్థమవుతుందమ్మా, బాగుంది. పంచభూతాత్మకం విశ్వం మరీచి జలసన్నిభం కస్మాప్యహో నమస్కుర్యా మహామే మహామేషో నిరంజనం. అంటే జగత్తంతయు పంచభూతమయమైనదియు ఎండమావుల ఎందలి జలము వలె భ్రమాత్మకమైనదియు ఒకడ ఒకడనే ఉండి ఒకడనేయ అయ్యుండి నిరంజనుడైననైను ఎవనికి నమస్కారం చేయుదును? సర్వము నేనైనప్పుడు నమస్కారం ఎవ్వరికి చేయుదును? అర్థమైందా? చెయ్యబడే వ్యక్తి నేనే, చేసేవాడిని నేనే, ఇంకెవరికి నేను నమస్కారం చేస్తానని అడుగుతున్నారు. అంతే. అంటే ఏకత్వానుభూతి వస్తే అంతా పరమాత్మతత్వమే అని తెలిసిపోతుంది. అది అక్కడ చెప్పేది. పంచభూతాత్మకం విశ్వం మరీచి జలసన్నిభం కస్యాప్యహో నమస్కుర్య మహామేషో నిరంజనం. అదే దాని అర్థమే నేను ఇప్పుడు చదివాను. సర్వము నేనైనప్పుడు నమస్కారం ఎవరికి చేయదును? ఆత్మైవ కేవలం సర్వం భేదా భేదో న విద్యతే. ఆస్తి అస్తి నాస్తిక దంభ్రూయం దంభ్రూయాం విస్మయ ప్రతిభాతి మే. మరియు ఓ స్వామి, సమస్తమైన దృశ్య ప్రపంచము కేవలము ఆత్మయే గాని వేరొకటి లేదు. భేదము గాని అభేదము గాని లేదు. ఉన్నదని గాని లేదని గాని ఎలాగున చెప్పుదును? ఈ విషయమై నాకు మిక్కిలి విస్మయం కలుగుచున్నది. అంటే చూసారా, ఎంత లోతైంది కనుక ఆయన చదవమనేవారేమో షిర్ది బాబా. అంత హయ్యర్ లెవెల్లో. అంటే అంతా నేనైనప్పుడు ఎవరికి నేను నమస్కారం చేస్తాను? ఆ తర్వాత ఏమన్నారు? విస్మయం కలుగుతోంది. వేదాంతసార సర్వస్వం జ్ఞాన విజ్ఞానమేవ చ అహమాత్మా నిరాకార సర్వవ్యాపే స్వభావతః. వేదాంత సారం యొక్క సర్వము నేనే అయితిని, జ్ఞానము విజ్ఞానమును నేనే అయితిని, సర్వవ్యాపి అయి స్వభావం వల్ల నిరాకారుడైన నేనే పరమాత్మను అయ్యుంటిని, నేనే పరమాత్మనై ఉంటిని. యో వై సర్వాత్మకో దేవో నిష్కలో నిష్కలో గగనూపమః స్వభావ నిర్మల శుద్ధ స ఏవాహం న సంశయ. ఎవరు సర్వాత్మకుడైన దేవుడో, నిష్కలంకుడై గగనముతో సమానుడో, స్వభావ విస్మయుడై శుద్ధుడై ఎవడుండునో అట్టి పరమాత్మ నిస్సంశయముగా నేనే అయి ఉన్నాను. అహమేవావ్యయో నంత శుద్ధ విజ్ఞాన విగ్రహ సుఖం దుఃఖం న జానామి కథం కస్యాపి న వర్తతే. ఒకసారి ఎంతవరకు చదివాను? యో వై సర్వాత్మకో, ఎవడు సర్వాత్మకుడైన దేవుడో, నిష్కలంకుడై గగనముతో సమానుడో, స్వభావ నిర్మలుడై శుద్ధుడై ఎవడుండునో అట్టి పరమాత్మ నిస్సంశయంగా నేనే అయి ఉన్నాను. అహమేవావ్యయో నంత శుద్ధ విజ్ఞాన విగ్రహ సుఖ దుఃఖం న జానామి కథం కస్యాపి వర్తతే. లోక నాశనము లేక అపరిచ్ఛే అపరిచ్ఛేదుడై కేవల జ్ఞానమే స్వరూపము కలిగిన వాడను నేనే గాని పరమాత్మ కంటే భిన్నుడను కాను. నేను సుఖమును దుఃఖమును ఎరుంగను. ఎవరికైనా అవి ఎట్టుగా నుండును. ఇది కొంచెం ప్రింట్లో ఉండనేరదని నా తాత్పర్యం. అవి ఎట్టుగా ఉండును. సమాన సమాన సంకర్మ కుభాశుభం మే న కాయిక కర్మ శుభాశుభం మే
సవాచికం కర్మ శుభాశుభం మే జ్ఞానామృతం శుద్ధమతీంద్రియోహం. అంటే నా యొక్క మానసిక కర్మ ఏదియు శుభాశుభములు కలిది అయి ఉండదు. నా శారీరక కర్మ ఏదియు శుభాశుభములు కలది అయి ఉండలేదు. నా యొక్క వాచిక సంబంధమైన ఏ కార్యము శుభాశుభములు కలది కాదు. అతీంద్రియుడినైన నేను అజ్ఞానానంద స్వరూపుడునైన శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడును. నే నే అంటే అతీంద్రియుడైన జ్ఞానానంద అంటే ఆ జ్ఞానం. మనో వై గగనాకారం మనో వై సర్వతోముఖం మనోతీతం మసస్సర్వం నమ నమసః పరమార్థతః. మనస్సు గగన సదృశమైనది. మనస్సే సర్వత్రా వ్యాపించినది. మనస్సును అతిక్రమించినది మనస్సు. ఈ రెండవ మనశ్శబ్దము పరబ్రహ్మార్థకము. మొదటి మనశ్శబ్దము మానసార్థకం. అంటే మనస్సు మామూలు మనస్సుని పరబ్రహ్మతత్వం అధిగమించేసింది. పరమార్థము వలన మానసమే లేదు. అంటే పరమాత్మ అనుభూతి అయ్యాక మనస్సే లేదు. ఒక్క నిమిషం, జలుబుగా ఉంది కదా. ఇప్పుడు కాదు, ఇది అయిపోయి క్లాత్ ఓకే. అంటే చూసారా, ఇదే అష్టావక్ర గీతలో అదే నేనైనప్పుడు ఏమి దేనికోసం ధ్యానం చేస్తానని అడుగుతారనమాట జనకమణి. అది అంటే అటువంటి అనుభవం చెప్తున్నాడు. ఏమన్నాడంటే మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఆయన తానే అది అనే ఒక అనుభవాన్ని పొందేశాడు. యో వై సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః. అంటే సమాన సంకర శుభ సమాన సంకర్మ శుభాశుభం మే నకాయిక కర్మ శుభాశుభం మే. నాశము లేక అపరిచ్ఛేద కేవల జ్ఞానమే స్వరూపము కలిగిన వాడను. నేనే గాని పరమాత్మ కంటే భిన్నుడను కాను. నేను సుఖమును దుఃఖమును ఎరుగను. ఎవరికి అయినా అవి ఎట్టుగా ఉండును ఉండనేరవని నా తాత్పర్యం. సవాంచికం కర్మ శుభాశుభం మే జ్ఞానామృతం శుద్ధమతీంద్రియోపహం. దాని అర్థం, నా యొక్క మానసిక కర్మం ఏది శుభాశుభములు కలది అయి ఉండదు. ఇది అయిపోయింది కదా. నా శారీరక కర్మ ఏది శుభాశుభములు కలది ఉండలేదు. అంటే మనస్సు ఉంటే కదా ఇది శుభము అది అశుభము అని. మనస్సుకు అతీతంగా వెళ్ళాక ఇది మంచి లేదు చెడ్డ లేదు. నా యొక్క వాచిక సంబంధమైన ఏ కార్యము శుభాశుభములు కలది కాదు. అతీంద్రియుడనైనా నేను అజ్ఞానానంద స్వరూపుడనై అంటే అతీంద్రుడనే జ్ఞానానంద స్వరూపుడనైన శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడను. మనో వై గగనాకారం మనో వై సర్వతోముఖం మనోతీతం మపస్సర్వం సమన సమన పరమార్థత నమన పరమార్థత. మనస్సు గగన సదృశమైనది. మనస్సే సర్వత్రా వ్యాపించినది. మనస్సును అతిక్రమించినది మనస్సు. అంటే అది పరమార్థం వలన మానసమే లేదు. అహమేకమిదం సర్వం వ్యోమాతీతం నిరంతరం పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వాతిరోహితం. అదండి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి యొక్క అతను చెప్తున్నారు. నేను ఒక్కడనే వ్యోమాతీతమై సర్వవ్యాపి అయి భావములు లేక ఉండెడి ఈ జగంబంతయు నేనే అయ్యుండగా ప్రత్యక్షముగా నున్నట్టిగాని తిరోహితుడైనట్టిగాని ఆత్మను ఎట్లుగా చూచుచున్నాను చెప్పవలేను. త్వమేవమేకం హి కథనం బుధ్యసే మమం హేన సర్వేషు విమృష్టమవ్యయం నదోదితో
నదోదితోసి త్వమఖండిత ప్రభో దివాచనం దివాచనక్తం చ కథం హి మన్యసే. అంటే ఓ దత్తాత్రేయ ప్రభు, నీవు సమానముగా సర్వలోకములందు విడిపింపబడి నాసరహితమైన అద్వైత పరబ్రహ్మను ఎట్లుగా తెలియకనున్నావు? నీవు అఖండితమైన విక్రమము గలవాడవై ఎల్లప్పుడూ ఉదయించుచున్నావు. పగలని రాత్రి అని అనునట్టి వానిని ఏమిగా తలంచుచున్నావు? శ్రీ దత్త ఉవాచ. ఇప్పుడు దత్తాత్రేయుల వారు చెప్తున్నారు. ఆత్మానం ఆత్మానం సతతం విద్ధి సర్వత్రైకం నిరంతరం అహం ధ్యాతా పరం ధ్యేయ మఖండం ఖండ్యతే కథం. దత్తాత్రేయుడు చెప్పుచున్నాడు, ఓయి అవధూత, నిన్ను నిరంతరునిగా ఎరుంగుము. సర్వ ప్రదేశములు ఎందును అద్వితీయుడనై జగద్వ్యాప్తుండై ఉన్నాడని ఆత్మను తెలుసుకొమ్ము. నేను ధ్యానము చేయువాడను ధ్యేయుడనై ధ్యానింపదగిన పరతత్వమునై ఉన్నాను. అఖండమైన వస్తువు ఎప్పుడు ఏ విధముగా ఖండింపబడదని భావం. అంటే ఏది ధ్యానం చేస్తున్నానో అది నేనే, ధ్యానం చేసేవాడని నేనే. న జాతో న మృతో సిత్వం నతే దేహ దేహ్యక కదాచన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహువధా శృతి. నీవు పుట్టను లేదు, చావను లేదు, నీకెన్నడను దేహము లేదు, సర్వం బ్రహ్మని అంతయు బ్రహ్మమే అని ప్రసిద్ధముగా శృతి అనేక విధములుగా చెప్పుచున్నది. ఇప్పుడు దేహం నేను అనుకోవడం వల్ల నేను పుట్టాను అనుకుంటున్నాం. అందుకని దేహం నేను కాను అన్నప్పుడు పుట్టుగా లేదు, చావు లేదు. న బాహ్యాభ్యంతరోసి త్వం శివ సర్వత్ర సర్వదా ఇతన్ ఇతస్తతః కథం భ్రాంతః ప్రధావ ప్రధావ సిపిశాచవత్. అంటే నీవు బాహ్యమునందు అంతరంబునను కలిగి ఉన్నావు, మరియు ఎల్లప్పుడూ ఎల్ల ప్రదేశముల యందును సచ్చిదానందమూర్తివి. భ్రాంతి గలవాడవై పిశాచము వలె ఇటునటు నానా ప్రదేశములు యందు ఏల తిరుగుచున్నావు. అతి అతి ఆ తీరు అగుట ఎల్ల వ్యర్థమని తాత్పర్యం. అవధూతలు నిలకడలేక సర్వ ప్రదేశములను ఎల్లప్పుడూ తిరుగుచుండుట మర్యాదే ఉన్నది. కానీ ఇప్పుడు దత్తాత్రేయుడు దూషించిరి. సంయోగశ్చ వియోగశ్చ వర్తతే నచతేన మే సర్వం నాహం జగన్నేదం సర్వమాత్తైవ కేవలం. అంటే మీరు ఇది వినేటప్పుడు ఎలా ఉండాలంటే ఉన్నతమైనటువంటి స్థితికి వస్తేనే మనకి ఇది అర్థం అవుతుంది. మామూలు మనస్సుని మామూలుగా ప్రాపంచిక మనస్సుతో ఇది అర్థమయ్యేది కాదు. దాని అర్థం ఏంటి? నాకు గాని నీకు గాని సంయోగం లేదు, వియోగం లేదు, నీవు లేవు, నేను లేను, జగత్తు లేదు, ఇక నువ్వు సర్వము ఆత్మ ఒకటి మాత్రమే నిశ్చయం. శబ్దాది పంచకస్యాస్య నైవాసిత్వం నతే పునః త్వమేవ పరమం తత్వ మతః కిం పరితప్యతే. అంటే శబ్దస్పర్శ రూప రస రూప గంధములు అనేది ఈ 5 విషయములకును నీవు గోచరుడవు కావు. నీకు ఆ శబ్దాదులను గోచరములు కావు. నీకు వాని యందు అభిలాష లేక సంచరించదు. కావున నీవే పరమతత్వమై ఉన్నావు. ఎందువలన నీవు పరితపించుచున్నావు? పరితపింపనవసరము లేదని భావము. జన్మ మృత్యున్నతే చిత్తం బంధ మోక్ష శుభాశుభౌ కథం రోదిశిరే వత్స నామరూపం నతేన మే. ఓ వత్స, ఎవడు నిమిత్తంబురోదనం చేసేదవు. ఇది పాత తెలుగండి. ఊడుము నీకు అంటే ఊడుము అంటే ఊరుకో అని కాబోలు. నీకు జన్మము లేదు, మృత్యువు లేదు, నీకు చిత్తము లేదు, బంధము లేదు, మోక్షము లేదు, శుభాశుభములు లేవు, నామము లేదు, రూపము లేదు, నాకును లేదు, నీకును లేదు.
రోదసమునకు కారణము నీవు పరిశుద్ధుడవైన ప్రత్యేగాత్మవైతివి. అహూచిత్త కథం భ్రాంతం ప్రధాపసి పిశాచవత్ అభిన్నం పశ్య చాత్మానం రాగత్యాగాత్ సుఖీ భవ. అంటే ఇదంతా దత్తాత్రేయుల వారు చెప్తున్నారు ఏమని, నేను నీ ఏమి ఆశ్చర్యం ఇది, చిత్తస్వరూపుడా, ఎందువలన భ్రమపడి పిశాచములాగున ఊరక తిరిగెదవు. నీకు ఆత్మను అభిన్నునిగా తలంచుము, రాగద్వేషాదులను వదిలివేయుము. అటులు వదిలిన కారణమున సుఖవంతుడవు కాదలచు కమ్ము. త్వమేవ తత్వం హి వికారవర్జితం నిష్కంపమేకం హి విమోక్ష విగ్రహం నతే చరాగో వ్యాధవా విరాగః కథం హి నంతప్యసి కామతః. అంటే నీవే వికారవర్జితుడవైన తత్వము, భయకంపములు లేక అద్వితీయమైన మోక్ష స్వరూపమైన వాడవును నీవే. నీకు రాగము గాని విరాగము గాని లేవు. కామములను కోరుట వలన నీవెట్లు తప్పించబడవని భావము. వదంతి శ్రుతయ సర్వా నిర్గుణం శుద్ధమవ్యయం అశరీరం సమం తత్వం తన్మాం విద్ధి న సంశయః. తాత్పర్యం: సమస్త ప్రశంసలు పరతత్వమును నిర్గుణినిగాను, నాశరహితునిగాను, శరీరరహితునిగాను, సమునిగాను చెప్పుచున్నవి. ఆ తత్వమును నన్నుగా నెరుంగుము, సంశయము లేదు. సాకారమశ్రుతం విద్ధి నిరాకారం నిరంతరం ఏతత్తత్వోపదేశేన న పునర్భవ సంభవః. సాకారమైనదంతయు అబద్ధమని తెలుసుకొను, నిరాకారమైనది సర్వకాలమునందు ఉండునదిగా తెలుసుకొను. ఈ తత్వోపదేశము చేతను నీకు పునరుత్పత్తి లేదు. కావున నిస్సంశయంగా సుఖింపుము. ఏకమే వనమంతత్వం వదంతి వినశ్చితః రాగత్యాగాత్ పునర్చిత్తమేకానేకం న విద్యతే. అంటే విద్వాంసులు తత్వమును సమముగాను ఒక్కటే అయినదిగాను చెప్పుదురు. రాగాదులు విడచుట వలన అయితే చిత్తము ఏకము కాదు, అనేకముగాను ఉండును, రాగాదులు విడవకపోతే. అవధూత ఉవాచ. ఇప్పుడు అవధూత మాట్లాడుతున్నాడు. అనాత్మరూపం చ కథం సమాధిరాత్మస్వరూపం చ కథం సమాధి అస్థితి నాస్తితి కంధ సమాధి మోక్షస్వరూప యది సర్వమేకం. తాత్పర్యం: అవధూత చెప్పుచున్నాడు, అనాత్మరూపమని ఎలాగున నిశ్చయము, ఆత్మస్వరూపము అది అని ఎలాగున నిశ్చయము, ఉన్నది అని లేదని ఎలాగున నిశ్చయము. ఇది అంతేను మోక్షస్వరూపమని అంటిరి కదా. మోక్షస్వరూపమైన పక్షమున ఎట్లు దీనిని కొనగొననగును. విశుద్ధోసిన మంతత్వం విదేహస్త్వమజోవ్యయః జానామీహ న జానామి త్యాత్మానం అన్యసే కథం. అంటే సమమైన తత్వము నీవైతివి, విశుద్ధుడవైతివి, విదేహుడవు, అవ్యయుండవై అజుడవైతివి. నేను తెలుసుకొన్నాను, నేను ఎరుంగను అని దానిని ఆత్మగా నెట్లు తలంపవచ్చును. నేను ఎరుగను అను దానిని తత్వమస్యాదివాక్యేన స్వాత్మా హి ప్రతిపాదితః నేతి నేతి శృతిర్భూయాదనృతం పాంచభౌతికం ఆత్మన్యేవాత్మనా సర్వం త్వయా పూర్ణం నిరంతరం ధ్యాతా ధ్యానం నతే చిత్తం నిర్లజ్జం ధ్యాయతే కథం. అంటే ఏకత్వము అసి ఇత్యాది వాక్యముల చేతను, తత్వమసి ఇత్యాది వాక్యముల చేతను ఆత్మ ప్రతిపాదించబడినది. నేతి అనేడు శృతి
పాంచభౌతికము నా నా ఇది నేతి అంటే ఏంటి, ఇది కాదు ఇది కాదని పాంచభౌతిక సదృశముగా చెప్పుచున్నది. ఆత్మయందే ఆత్మచేతను సర్వము నిరంతరముగా. అంటే ఏంటి, ఇది కాదు ఇది కాదంటే మనం ప్రాపంచికంగా చూసిన వస్తువులు కానీ ఏవి కాదు, అది కాదు, అది ఆత్మ కాదని తీసి పారేయాలి. అది నేతివాదం అంటే. నేతి నేతి అంటే దాని సంధి విడదీస్తే నా ఇది అని వస్తుంది. ఆత్మచేతను సరే సర్వే సర్వము నిరంతరముగా నీ చేత పూరితమై ఉన్నది. నీకు ధ్యానము లేదు, నీకు ధ్యాతయు లేడు, ధ్యానము లేదు, చిత్తమైనా లేదు. లజ్జ లేకుండా ఎలాగున ధ్యానం చేయవచ్చును. అది అన్నమాట దాని అర్థం. తత్వమస్యాది వాక్యేన స్వాత్మా హి ప్రతిపాదిత. టైం ఎంత అయిందండి? ఇంకా టైం ఉంది. వాళ్ళ మీరు వచ్చేది కనుక 6 వరకు చదువుతాం. నేతి నేతి శృతి భూయా. ఇవాళ 6 వరకు చేద్దాం, ఎందుకంటే నాయుడు గారు హెల్ప్ చేయడానికి వచ్చారు. నేతి నేతి శృతిర్భూయాదనృతం పాంచభౌతికం ఆత్మన్యేవాత్మనా సర్వం త్వయా పూర్ణం నిరంతరం ధ్యాతా ధ్యానం నతే చిత్తం నిర్లజ్జం ధ్యాయతే కథం. అంటే తత్వమసి అది 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 లజ్జ లేకుండా ఎలాగున్న ధ్యానం చేయవచ్చును. శివం నజానామి కథం దామి శివం నజానామి కథం భజామి. అంటే శివుడే నాకు తెలియనప్పుడు భజన ఎలా చేస్తాను. అహం శివశ్చేత్ పరమార్థతత్వం సమన్వరూపం గగనోపమంచ. శివుడు మొదలగు శివుడు నెరుంగను ఎలాగున చెప్పుదును, శివుడు నెరుంగను ఎలాగున భజన చేదును. ఆ పరమార్థతత్వమును శివుడను నేనై ఉన్నట్టు అయితే సమస్వరూపుడను ఆకాశ తుల్యుడను అయ్యదను. నాహం తత్వం సమతత్వం కల్పనాహేతువర్జితం గ్రాహ్య గ్రాహక నిర్ముక్తం స్వసంవేద్యం కథం భవేత్. నేను తత్వమును కాను, సమయమున సమమైన తత్వమును కాను. ఆ తత్వం కల్పనాహేతువులు లేనిది, అవిద్య మాయోపాధులు లేనిదని భావము. ఇట్టి పరతత్వము గ్రాహ్య గ్రాహక సంబంధము లేదని లేనిదయ్యనేని స్వానుభవ జ్ఞాన గోచరమెట్టురగును. అనంత రూపం అంటే మీకు అర్థమైందా? నేను తత్వమును కాను, సమమైన తత్వమును కాను. ఆ తత్వము కల్పన అంటే మానసికంగా ఊహించలేనిది. ఇట్టి పరతత్వము గ్రాహక సంబంధము లేని గ్రాహ్య గ్రాహక సంబంధము లేని దగిదేను స్వానుభవ జ్ఞాన గోచరమెట్టగును. అది దాన్ని తెలుసుకోలేకపోతే స్వానుభవం అయిందని ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు. అనంతరూపం నహి వస్తు కించిత్ తత్వస్వరూపం నహి వస్తు కించిత్ ఆత్మైక రూపం పరమార్థతత్వం అహింసకో వాపి నాప్యహింస. ఆనంద రూపమైన వస్తువు ఎద్దియను లేదు, తత్వస్వరూపమైన వస్తువు ఎద్దియను లేదు. పరమార్థమైన తత్వము ఆత్మైక్య రూపం. హింస గాని అహింస గాని ఏమీను లేదు. అంటే ఆత్మ నేనే ఆత్మనన్న అనుభవ జ్ఞానం వచ్చాక అలా ఉంటుంది. విశుద్ధోసి సమంతత్వం విదేహం మజః వ్యయం విభ్రమం కథమాత్మార్థే విభ్రాంతోహం కథం పునః. సమస్త తత్వమును తెలిసిన విశుద్ధుడనైతిని, విదేహుడని అయిన వాడై అప్యయుడైన వాడిని అయితిని, అవ్యయుడైన వాడిని. ఆత్మ విషయమే విభ్రమం ఎందుకు, ఎందువలన ఎల్లప్పుడూ విభ్రాంతి నొందుదును. ఘటే భిన్నే ఘటాకాశం సులీనం భేదవర్జితం శివేన మనసా శుద్ధో నభేద ప్రతిభాతి మే. శివుని చేత మనస్సు చేత శుద్ధమైనది కాగా భేదము నాకు కానంబడుట లేదు. ఘటము భిన్నము కాగా ఘటాకాశము మహాకాశము నందు భేదము లేకనే లీనమైపోచున్నది. ఘటం అంటే శరీరం, నేను వేరుగా ఉన్నాను అనుకోకపోతే శరీరంలో ఉన్న ఆత్మ ఆ పైన ఉన్న ఆత్మ ఒకటైపోతున్నాయి. ఘటో సఘటో సఘటాకాశో జీవో జీవ విగ్రహ కేవలం బ్రహ్మ సంవిద్ధి వేద్యా వేదక వర్జితం. శ్రీ దత్తాత్రేయులు చెప్తున్నారు చెప్పుచున్నారు, ఘటము లేదు ఘటాకాశము లేదు.
జీవుడు లేదు, జీవ విగ్రహుడు లేడు. వేద్య వేదికములు లేక కేవలము బ్రహ్మ యొక్కడే ఉన్నాడు. అందుకే దీన్ని అవధూత గీత అన్నారు. అవధూతలకి ఏకత్వానుభూతి ఉంటుంది. వేద్య వేదకములనగా తెలుసుకొనదగిన వస్తువు, తెలుసుకొనువాడు అని అభిప్రాయం. సర్వత్ర సర్వదా సర్వమాత్మానం సతతం ధ్రువం సర్వం శూన్యమశూన్యం చ తన్మాం విద్ధి న సంశయ. సర్వ ప్రదేశములందు ఎల్లప్పుడూ సర్వస్వరూపుడునుగా, సర్వవ్యాపిగా, శాశ్వతునిగా, శూన్య స్వరూపుడుగా, అశూన్య స్వరూపుడునుగా నిన్ను తెలుసుకునుము. సర్వము నేనయ్యున్నాడను సంశయింపవలదు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ కనబడే సర్వ జగత్తును బ్రహ్మయే కదా అని శృతి దీనికి విషయము. అంటే అంతా పరబ్రహ్మమే అయ్యింది. వేదానలోక ననురాన యజ్ఞ వర్ణాశ్రమోనై వకులం న జాతి సధూమ మార్గో సచ దీప్తి మార్గో బ్రహ్మైక రూపం పరమార్థతత్వం. అంటే వేదములు లేవు, లోకములు లేవు, దేవతలు లేరు, యజ్ఞములు లేవు, వర్ణములు లేవు, ఆశ్రమములు లేవు, కులం లేదు, జాతి లేదు, ధూమ మార్గము లేదు, దీప్తి మార్గము లేదు, అచ్చిరాది మార్గము పరమార్థ రూపమైన బ్రహ్మం ఒకటియే ఉన్నది. అంటే అనంతమైన ఆత్మతత్వం వచ్చాక ఇవి ఈ భేదాలు ఏవి ఉండవు అక్కడ. అది చెప్తున్నాను. అంటే అవన్నీ కూడా భేదంతో అజ్ఞానంతో ఉన్న మనసుకే ఇవన్నీ ఉన్నాయి. ఆ అజ్ఞానం తొలగాక ఇవి ఏవి ఉండవు. ఎంత అయింది? 6 అయిందా? ఆపుదామండి. నాగరాణి గారు మీ ఓకే అమ్మా. అందరికీ అర్థమవుతుందా ఇది? ఆరేయండి. అవధూత అంటే అర్థమవుతుందమ్మా. ఆత్మతత్వాన్ని అనుభవించుతున్న వాడి యొక్క గీత. అందుకే ఆయన అలా చెప్తున్నాడు. అలాంటప్పుడు ఇన్ని భేదాలు ఉండవు కదా. అర్థమవుతుందా? ఓకే. అవునమ్మా, అర్థమవుతుంది. అవును, థ్యాంక్ యూ. ఓకే అండి, బాగుంది కదా. చిన్న పుస్తకమేనండి, కానీ నేను చదవగలను అని దైవానుగ్రహం వల్ల కనబడింది. చిన్న ఫాంట్ అది. ఓకే, క్లోజ్ చేస్తున్నానండి. ఓకే నమస్కారం. అండి. ఓకే మేడం. బాగుందా మీకు అనుపమ గారు? బాగుందండి, చాలా ఓకే. బాగుంది. అదే అదే అందుకే అవధూత గీత అన్నారు. అదే షిరిడి బాబా గారు అదే. రమణ మహర్షి అండి. కూడా రుభుగీత చదవమనేవారు. రుభుగీతలో కూడా అంతా అవును. నేనే అంతా నేనే అని ఉంటుంది. అంటే ఆ స్థితిని మనం పొందాలి, అందుకే చదవమంటున్నారు. ఓకే. చాలా బాగుంది.